నమస్తే అండి. నా పేరు లలిత సిద్దేశ. సాయిరామ్ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్ లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ కేస్ తో వచ్చాను. ఈ కపుల్ మాకు 2025 ఫిబ్రవరిలో వచ్చారు సాయిరామ్ హాస్పిటల్ కి. విత్ 1 year ఆఫ్ మెరిటల్ లైఫ్ వచ్చారు. చూస్తే వీళ్ళకి ఎవాల్యుయేట్ చేసిన తర్వాత హస్బెండ్ కి ఫిమేల్ సైడ్ బార్డర్ లైన్ ఓవేరియన్ రిజర్వ్ ఉంది. 26 years అయిన అమ్మాయి. హస్బెండ్ 30 years. ఎవాల్యుయేట్ చేసినప్పుడు హస్బెండ్ కి కొంచెం కొంచెం ఈ స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 2 millions 3 millions అట్లనే ఉన్నింది. మొటిలిటీ కూడా తక్కువ ఉన్నింది. సో అప్పుడు ఏం చేసాము అని అంటే ఒక 2 months మెడిసిన్స్ వాడిన తర్వాత వాళ్ళకి ఏమన్నారు అని అంటే మళ్ళీ రిపీట్ చేసాం శాంపిల్. చేసిన తర్వాత కూడా పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు. సో దాని తర్వాత ఏమైంది అని అంటే వాళ్ళు ఐవీఎఫ్ కి విల్లింగ్ గా వచ్చారు. మధ్యలో ఒక 2-3 months బ్రేక్ తీసుకున్నారు. నెక్స్ట్ 2 months తర్వాత మళ్ళా వచ్చారు. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఐవీఎఫ్ కి వెళ్తాము అని చెప్పి కపుల్ ఐవీఎఫ్ కోసం అని వచ్చారు. తర్వాత ఏం చేసామంటే మా దగ్గర హాస్పిటల్లో డాక్టర్ సతీష్ సార్ ఆండ్రాలజిస్ట్ యూరాలజిస్ట్ ఉన్నారు. సార్ కి రెఫర్ చేసాము. సార్ చూసిన తర్వాత ఇంజెక్షన్స్ అంటే ట్రీట్మెంట్ చేంజ్ చేసి ఒక 2 months వాడతాము. సో ఎందుకంటే 1 million తో మీకున్న క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ కూడా తక్కువ ఉంది. కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ వస్తే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఉంటుంది అని చెప్పి రెఫర్ చేసాము. సో లక్కీగా కపుల్ కి ఆఫ్టర్ 3 months ఏమైంది అని అంటే శాంపిల్ రిపీట్ చేసినప్పుడు ఆ ట్రీట్మెంట్ తో సో చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఆల్మోస్ట్ 12 to 15 millions వరకు వచ్చింది. వాళ్ళు అప్పుడు ఐవీఎఫ్ వెళ్దాము అంటే సరే ఒక్క సైకిల్ ఆఫ్ ఐయుఐ ట్రై చేసి చూద్దాము, అవ్వలేదు అంటే అప్పుడు ఐవీఎఫ్ వెళ్తాము అని చెప్పి అడ్వైస్ చేసాము. కపుల్ కూడా వాళ్ళు కూడా విల్లింగ్ అయ్యారు. సరే 1 cycle ఐయుఐ అని చెప్పి. సో లక్కీగా 1 cycle ఆఫ్ ఐయుఐతో వీళ్ళు కన్సీవ్ అయ్యారు. సో ఈ రోజు అయితే 6 weeks ప్రెగ్నెన్సీ, మంచి హార్ట్ బీట్ తో బాగుంది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము కూడా చాలా హ్యాపీగా, ఎందుకంటే అసలు ఐవీఎఫ్ కి కౌన్సిలింగ్ చేసేసాము, అంతా విల్లింగ్. సరే ఒక్కసారి సార్ ఒపీనియన్ తీసుకుంటారని ఐవీఎఫ్ లో సార్ కి రెఫర్ చేసాము, అంటే చూస్తారని. సార్ చూసి ఒక 2 months ట్రయల్ ఇచ్చి చూద్దాము బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటే అని అన్నారు. సో లక్కీగా అంటే ఐవీఎఫ్ కి పోవాల్సిన కపుల్కి ఐయుఐతోనే కన్సీవ్ అయింది. భగవంతుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల మంచి హెల్దీ బేబీ వీళ్ళకి సాయిరామ్ హాస్పిటల్ నుంచి రావాలని కోరుకుంటున్నాను.